రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోప్ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు సీపర్లు ఛాలెంజ్ వర్కర్స్ ఐక్యత, సీపర్ల ఐక్యత, స్కావెంజర్స్ ఐక్యత, ఏఐ2సి కార్మికుల జీతాలు వెంటనే, స్కావెంజర్స్ పెండింగ్ జీతాలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పెండింగ్ జీతాలు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో శుభ్రం చేస్తూ, టాయిలెట్లు సాగు చేస్తూ, బడిలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని పరిశుభ్రంగా ఉంటున్నాయంటే ఇలా ఛాలెంజర్స్, స్వీపర్స్, కార్మికులు వాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను శుభ్రపరిస్తే ఈ గవర్నమెంటు ఛాలెంజర్లకు డబ్బులు ఇవ్వక ఇప్పటి వరకు 10 నెలల జీతాలు, ఇప్పటికి 3 నెలల జీతాలు ఇచ్చిర్రు. ఇంకా 7 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఛాలెంజర్స్ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు సాఫ్ చేస్తూ ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడుకుంటా, కళ్ళు కనబడకుండా, వాసన వచ్చినా, స్మెల్ వచ్చినా, ఇలా అనారోగ్యానికి గురైనా కానీ అనారోగ్య సమస్యకు గురైనా కానీ ఇలా ప్రభుత్వ పాఠశాలలు మేము శుభ్రపరుస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలలు శుభ్రంగా ఉంటున్నాయంటే ఇలా మామూలంగానే మా అందరికీ ఈ ప్రభుత్వం గుర్తించకుండా మాకు జీతాలు నెలకి ఇవ్వకుండా ఇప్పటికీ మాకు రావాల్సినటువంటి 7 నెలల జీతాలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ జీతాలు ఇవ్వకుండా మిగతా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో జీతాలు ఇచ్చి సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా 7 నెలల జీతాలు రావాలి. మొన్ననే 10 రోజుల క్రితం 45 రోజులు వేసిర్రు. ఆ 45 రోజుల సుతం ఇంకా ఇప్పటి వరకు ఇంకా కార్మికులకు అందలేదు. మరి వాళ్ళు ఏం తిని బతుకుతారు, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటారు? ఈ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఇలా ఛాలెంజర్లను నియమించినప్పుడే రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? 10 నెలల జీతాలు మేము ఒకేసారి వేసినాం, ఛాలెంజర్లకు నెలకి ఇస్తారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వేసిండ్రు. ఆ తర్వాత ఏం చెప్పిర్రు? అమ్మ ఆదర్శ కమిటీలు నిర్మాణం చేసిర్రు. అమ్మ ఆదర్శ కమిటీలు నిర్మాణం చేసి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బల్లె ఉన్న ఉపాధ్యాయ సార్ ఇద్దరికి జాయింట్ అకౌంట్. ఈ జాయింట్ అకౌంట్ మూలంగా ఇలా కార్మికులకు జీతాలు వస్తున్నాయా పోతున్నాయా? ఇలా కార్మికుల ఖాతాలో పడాలి. కార్మికుల ఖాతాలో పడేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. కార్మికుల అకౌంట్లని జీతాలు జమ చేయాలి. ఈ నెలల తరబడి జీతాలు రాకపోతే మరి వాళ్ళ కుటుంబాలు, వీళ్ళ పేద కుటుంబాలు వాళ్ళకి ఇచ్చేటి 3,000, 2,000, 5,000 జీతాలు. ఆ 3,000, 5,000, 4,000 జీతానికి మరి సంవత్సరాల కొద్ది ఆగాలంటే వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛాలెంజర్ సీపర్ల జీతాలు ఇవ్వకపోతే రేపు ఇంకా భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తాం. ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. నా పేరు మీసం లక్ష్మణ్, జిల్లా కన్వీనర్. మా బాధలు ఏంటంటే మేము రొద్దున 8కి వెళ్ళి సాయంత్రం 4:30 వస్తున్నాం సార్. 6 అవుతుంది, ఒక్కొక్కసారి 6 కూడా అవుతుంది. ఇట్లా ఇస్తారు జీతాలు, ఇట్లా ఇస్తారు. నెలకు ఇవ్వకుండా ఇట్లా 3 నెలలు 4 నెలలు కనీసం అట్లా కూడా మాస్తలేవు సార్. ఇప్పుడు మేము చేసిన సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో నెల 15 రోజుల డబ్బులే వచ్చినాయి సార్. ఎట్లా గడుస్తుంది సార్? మేము అప్పులు ఇప్పుడు ఇక్కడ అప్పులు తెచ్చుకోవాలి, అట్లా కాదు సార్. ఇప్పుడు మాకు ఆయన ఇచ్చేది 4,000, 5,000 కావచ్చు, కానీ మేము ఇప్పుడు అప్పులు తెచ్చుకుంటే ఇటు మిత్తి కట్టాలి ప్లస్ ఇటు అసలు కట్టాలి. అంటే మాకు మిగిలేది ఏముంది సార్? అది ఏదో మాకు నెలకి ఇవ్వాలని ఏదో పొట్టకూటి కోసము మా బాధ అర్థం చేసుకోండి సార్. పిల్లలు ఉన్నారు ఇంట్లో, అన్ని చిట్టీలు అవి ఎన్ని అని సార్. మాకు ఏదో కాలం మంచిగా లేక ఫారిన్ వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళ జీతం కూడా తక్కువనే సార్. మా జీతాలు కూడా ఇక్కడ అట్లా ఇట్లా అయినప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఎవరు చూస్తారు సార్? మీరు కాకపోతే అన్ని జిల్లాలలో పడతాయి, మీరు ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ప్లీజ్ దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మా డబ్బులేవో మాకు ఇవ్వండి. ఇప్పుడు మీరు డబ్బులేవో ఈ పెండింగ్ ఉన్న డబ్బులు ఇవ్వకుండా ఉన్నారంటే మేము అసలు స్కూల్కి వెళ్ళాము, అసలు దాన్ని మొత్తాన్ని శుభ్రం చేయము. అప్పటి తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి అంతే. విద్యార్థి కార్యక్రమం నమస్కారము. మాకు వెళ్ళని బతుకులతోటి మేము ఇలా ఇస్తున్నాము. మేము స్కూల్లో వేస్తున్నాం 9 నెలల నుంచి, మీరు మాకు డబ్బులు వేస్తలేరు. మేము బంగారం తాకట్టు పెట్టుకున్నా కానీ మేము వేసుకుంటాం, మేము పిల్లలను చదువుకుంటున్నాము.
మీరు 9 నెలల పైసలు మాకు ఇప్పుడు 10 నెలల పైసలు మాకు డబ్బులు వేయలేరు. మా పరిస్థితి ఎట్లా సార్? మీరు అర్థం చేసుకొని మా గురించి మీరు మేము చేసిన శ్రమకు మీరు ఆలోచించుకొని మాకు డబ్బులు వేయండి సార్. మా జీతాలు మాకు 10 నెలల జీతాలు మాకు పడడం లేదు. నెల 15 రోజులు మీరు డబ్బులు వేసిర్రు. మాకు మిగతా డబ్బులు మాకు రాలేవు. మేము కష్టపడి మేము స్కూల్లో మేము చేసుకుంటున్నాం సార్. మేము చేసిన శ్రమకు మీరు కష్టపడి మాకు డబ్బులు వేయాలి. మేము వెళ్ళని బతుకుతాం, పిల్లలను చదువుకొని మేము బతుకుతున్నాము. లేని పేదలు మా బంగారం కూడా మేము అమ్ముకొని బతుకుతాం, మేము పిల్లలను చదువుకుందాం. అప్పులు తీసుకొచ్చుకునే బయట మేము ఎలా తీసుకొని బతుకుతున్నాం సార్. మేము చేసిన శ్రమకు మీరు మాకు డబ్బులు ఇవ్వండి సార్. మీరు ఇంట్లో నుంచి మేము ఇవ్వమని అడుగుతలేదు సార్. మేము చేసిన కష్టం, మా కష్టం నుంచే మేము శ్రమపడ్డ నుంచే మీరు మాకు డబ్బులు ఇవ్వండి సార్. మేము దయచేసి మీకు నమస్కారం చెప్తున్నాం. మాకు డబ్బులు ఇవ్వండి సార్. పెండింగ్ జీతాలు పెండింగ్ జీతాలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.